హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి సింపుల్గా చేసుకునే రెసిపీ అయితే ఒకటి చూపిస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది. తింటుంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా పెట్టచ్చండి. వాళ్ళు కూడా లంచ్ బాక్స్ని ఖాళీ చేసి మరీ తీసుకొని వస్తారు. ఎప్పుడు ఇలాగే చెయ్యి అని అంటారండి. ఇది హెల్తీ కూడా. అయితే ఇది ఎలా చేయాలనేది అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియో చూపిస్తానండి. దీని పేరు వచ్చి క్యాప్సికమ్ కొబ్బరి చిత్రాన్నం అండి. ఇది క్యాప్సికమ్ వేసి చేస్తా, చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా సులువుగా ఈజీగా చేసుకోవచ్చండి. మనము రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. మరి ఇంత రుచికరమైన దాన్ని ఎలా చేయాలనేది ఈరోజైతే వీడియో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార పెట్టుకొని ఇలా ఒక షెల్ అంతా పచ్చి కొబ్బరి అంతా వేసేసుకున్నానండి. అలాగే ఒక 2 నుంచి 3 వరకు గ్రీన్ చిల్లీస్, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, చెక్క, లవంగాలండి. ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీకి మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీకి పేస్ట్ పట్టుకున్నాక ఇక్కడ ఒక కడాయి పెట్టుకొనేసి చూడండి, పేస్ట్ అయితే మెత్తగా ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అలాగే పల్లీలు, శనగపప్పు, పచ్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోండి. ఇవన్నీ దోరగా కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేయండి. ఇలా ఎండుమిర్చి కూడా వేసేసాక ఇప్పుడు కొంచెం బాగా రోస్ట్ అయ్యి ఉంటాయి కదండి. ఇప్పుడు మనము మిక్సీకి పట్టి ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా క్యాప్సికమ్ కూడా ఆయిల్లో కొంచెం బాగా మగ్గాలి, తొందరగానే మగ్గుతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ పసుపును, కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మనము మిక్సీకి పట్టి పెట్టిన కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, అది వేసుకుంటున్నాను. కొబ్బరి మసాలా ఇదంతా కూడా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే ఇది మాడిపోతుందండి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాగా కమ్మటి వాసన వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన అన్నం కూడా ఇలా అంతా ప్రాపర్గా మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా అంతా కూడా ఇలా కలిపేసుకొని నిమిషాలలో మనము ఈజీగా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి కూడా పెట్టుకోవచ్చండి. అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మనం తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక మొత్తం నిమ్మకాయ కూడా పిండేసానండి. నిమ్మకాయ పిండేసుకొని ఫైనల్గా ఇక్కడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా చల్లేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవడమే అండి. చాలా రుచిగా ఉండి ఈ క్యాప్సికమ్ కొబ్బరి చిత్రాన్నం అండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయి, మీరైతే చూడొచ్చు. ఈ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసి చాలా రుచిగా ఉందని వాళ్ళే మీకు కాంప్లిమెంట్ అయితే చేస్తారండి. వేడిగా ఈ క్యాప్సికమ్ కొబ్బరి చిత్రాన్నం చేసే విధానం చూసారు కదండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకునే ఈ కొబ్బరి చిత్రాన్నం రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. తింటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.